అందరికీ నమస్తే అండి. మా లోఫర్ గాడు అంటే ఎవడో కాదండి, జోసెఫ్ గాడు, అదే రావణ్ గాడు. వాడిని అరెస్ట్ చేయగానే కొంతమంది కుహానా మేధావులు తయారైపోయారండు. ఒక సినీ నటుడు ఆ పేరు ప్రస్తావించడం, మళ్ళీ బోకేదోల పేరు ప్రస్తావించడం, మళ్ళీ మనకే సిగ్గది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ప్రశ్నించే గొంతును తొక్కేస్తారా? మేము ప్రభుత్వాలను ప్రశ్నించకూడదా? ఈ ఎదవలకే ప్రశ్నించడానికే బూతులు తిట్టడానికి తేడా తెలియట్లేదు వాళ్ళకి. వాడు ఏమని మాట్లాడారా? మొన్న సభలో ఆ లోఫర్ గాడు మాట్లాడిన మాటల్ని కడుపుగా అన్నం తినే యాదవ్ ఎవడైనా సరే సమర్థిస్తాడేట్రా? సిగ్గు సరే ఉండదు మన బతుకులకి. ప్రశ్నించే గొంతుగా ఏమని మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఏమని చెప్పేసి మాట్లాడి అంత దారుణంగా బూతులు తిడతా ఉంటే ప్రశ్నించాడని చెప్పేసి వదిలేస్తారా? తొక్క తీస్తారు. ఏ ఏదైనా సరే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే. మనకు 1,00,000 మందో 1,50,000 మందో సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, మనం ఏది వాగితే అది దడుతుందని చెప్పి అనుకుంటే శక్తి పాట దొప్పుతారు ఎవడైనా కానీ. అది మేమైనా కానీ ఇంకొకడైనా సరే నోటుకు వచ్చినట్టు వాక్కూడదు. విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి. ఏమని మాట్లాడతారండి? మత విద్వేషాలు తెచ్చుకొడతారా? రాధా మనోహర్ దాస్ని ఉద్దేశించి నా కొడుక అందరూ ఈడి కొడుకులేనా? మరి ఈడెవడ కొడుకు? ఈడు ఎంతమంది కొడుకు అవుతాడు? అప్పుడు మాట్లాడతాను కాస్త సిగ్గుండాలండి. మరి ఇంత దిగజారిపోవాలా? ఆ లోఫరాతకు సపోర్ట్ చేసుకుంటా పైగాన ప్రతి సందర్భంలోనే హిందువులు టార్గెట్ చేస్తాడు. ప్రతి సందర్భంలోనే. వాడి ఛానల్ చూడండి ఒకసారి, వాడి ఛానల్ ఏ వీడియోలో చూడండి ఒకసారి. పోనీ ఆ వారేదో చేసుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీరు రాధా మనోహర్ దాస్ని తిట్టండి, రాధా మనోహర్ దాసో లేదంటే హిందూవాదులు మిమ్మల్ని తిడతారో అది సపరేట్ ఇష్యూ. అది వాళ్ళు ఎలాగో కొట్టుకు సత్తారే ఉంటారు. కొంతమంది పాస్టర్లు అలాగైతే అయ్యారు, కొంతమంది హిందూవాదులు ఉన్నారు, కొట్టుకొని సత్తా ఉంటారు. అది ఎవరికి ఇష్యూ లేదు. మీరు కొట్టుకు సవ్వండి, దానికి అభ్యంతరాలు తెలపం మేము. కానీ ఒక సభ పెట్టుకొని రాజకీయ విమర్శలు చేస్తూ ఆ రొచ్చును తీసుకొచ్చే రాజకీయ రంగు పులిమి ఇక్కడ ప్రభుత్వాలకు అంటగట్టే ప్రయత్నాలు చేసి ప్రజల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు తెచ్చుకొట్టే ప్రయత్నాలు చేయలేదండి. ఏమండి ఇవాళ మాట్లాడుతని రాధా మనోహర్ దాస్ ఏదో అనేసి అంటున్నారు కదా, మరి ఇటు పక్కన మాట్లాడిన పాస్టర్ల గురించి ఎందుకు మాట్లాడరండి? వాళ్ళు కొట్టుకు చేస్తారండి. అది ఇప్పటి నుంచి కాదు, 10 ఏళ్ల బట్టి తిట్టుకొని చచ్చిపోతున్నారు వాళ్ళంతా కూడా. అది వాళ్ళు ఏడుతారు ఎలాగోలాగా. సామాన్య ప్రజలకు వాళ్ళ ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళ ఒరిగే లాభం లేదు. కానీ ఈడు ఎక్కడ మాట్లాడి 2029లో అధికారం మారితే హిందువులందరినీ కూడా వేసేస్తారా? అంటే ఏమని చెప్దామనుకుంటున్నాడు? రాజకీయ రంగు పొలం లేదండి. ఏమన్నాడు వచ్చి? రాధా మనోహర్ దాస్ కట్ట ప్రభుత్వం అండగా నిలబడిందంట. ఎవరికైనా ప్రభుత్వం అండగా నిలబడింది. పాస్టర్ల పైన కేసులు పెట్టి ఏమి వేధించలేదు. అలాగని చెప్పేసి రాధా మనోహర్ దాస్కి మద్దతుగా ఏమి నిలబడలేదు. ఎవరు కేసు పెట్టినా కేసు నమోదు చేస్తారు. వెళ్ళి పెట్టు, నీకు ఏదైనా ఓపుకుంటే. నీకు అంత ఓపుకుంటే నువ్వు వెళ్ళి పెట్టండి. రాధా మనోహర్ దాస్ పైన నువ్వు వెళ్ళి కేసు పెట్టు. పోనీ ఆంధ్రప్రదేశ్లో ఏదో అయ్యిందని ఎడుతున్నారు కదా, పోనీ తెలంగాణలో పెట్టండి. ఉన్నారు కదా, మీ బ్యాచ్ అంతా తెలంగాణయే కదా, అక్కడ పెట్టరు. మన ప్రభుత్వం మీద విషయం కక్కేయాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలో తీసుకొస్తానికి ప్రయత్నాలన్నీ కూడా. ఈ ఎదవ అబ్బాబాయ్ వాళ్ళు చెప్పకంటారా? లోఫర్ ఎదవల్లారా, నాకు తెలీదా? మేము చూడట్లేదండి, మీ వీడియోలని మేము ఫాలో అవ్వట్లేదు, మేము చూడట్లేదు అనుకుంటున్నారు మీరు. సరే ఎదవేలు ఏడుతున్నాడు, సందర్భాన్ని బట్టి వస్తారులే, బయటకు వస్తారులే, ఏదో రోజు దొరుకుతారులే ఖచ్చితంగా. ఎర్రలోకి పడతారండి మీరు. ప్రతి సందర్భంలోని కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్. ఎవరైనా హిందువుల పక్షాన్ని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ టార్గెట్. ఈ లోఫర్ ఎదవలకి పైగా సెక్యులర్ అంటారో, నాస్తికులు అంటారో. ఇప్పుడు నాస్తికుడు అయినప్పుడు విమర్శించు, అందరినీ విమర్శించు. హిందువులు ఎందుకు టార్గెట్ చేయాలండి? వాళ్ళు దానికి సమాధానాలు ఉండడం మళ్ళీ ఎదవల దగ్గర. ఇలాంటి పకోడీ ఎదవల్ని బొచ్చుడు మందిని చూసాం. ప్రశ్నించడానికి, బూతులు తిట్టడానికి చాలా తేడా ఉంటుంది. ఏమని ప్రశ్నిస్తారండి? ఏమని ప్రశ్నించాలి అసలు? అంటే మతపరమైన అంశాలు తీసుకొచ్చేసి ప్రభుత్వాలను ప్రశ్నించాలని చెప్పేసి పేరుతో బూతులు తిట్టేస్తారా? దానికి ఒక విధానం ఉంటుంది. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది, మతపరమైన అంశాల గురించి కాదు మనం మాట్లాడాల్సింది. పలానా ప్రదేశంలో పలానా ఇది ఉందని చెప్పేసి మాట్లాడండి, అద్భుతం. లేదంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గతంలో అధికారంలో రాకముందు ఏమైనా హామీలు ఏమైనా నెరవేర్చకపోతే దాని గురించి మాట్లాడండి. లేదంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి ప్రశ్నించమనండి, అద్భుతం. అందరూ మద్దతు తెలుపుతారు. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించడు. మంచి మాటలో మాట్లాడుతున్నారా బాబు? రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు, ఉపాధి అంటున్నారు, పరిశ్రమలు అంటున్నారు, రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పేసి మేము కూడా అంటాం. అది కాదట, అవన్నీ పక్కకెళ్ళిపోయినాయి. మతాలను తీసుకొచ్చేసారు. 2 మతాలు అయిపోయినాయి ఇప్పుడు. ఒక మతం ఒక పార్టీ, ఇంకొక మతం ఒక పార్టీయా? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరంతా? సభలెట్టేసి పెద్ద సభలెట్టేసి కాస్తనే సిగ్గుండాలి మనకైనా సరే. గంచేపు ఇదే లోఫర్ బతుక. దశాబ్ద కాలం అవుతుంది రాష్ట్రాలు విడిపోయి, ఇంకా మాకు ఈ దరిద్రం ఏంటో అర్థం కావట్లా. పైగా నేను కొన్ని పోస్టులు చూశాను, తెలంగాణ బిడ్డల్ని అనగదొక్కేస్తున్నారట. మళ్ళీ ఇదొక దరిద్రం. మళ్ళీ మాకు అన్నింటికన్నా దరిద్రం ఏంటంటే ఇదే అతిపెద్ద దరిద్రం. ఈ యాదవుల తెల్లారులెగితే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు. పొద్దు లేచిన కాడి నుంచి ప్రభుత్వాలు విమర్శిస్తూ ఉంటారు. ఏదైనా వచ్చిన కాడి నుంచి ఆంధ్ర తెలంగాణ వాదులను తొక్కేస్తున్నారు. తెలంగాణ జర్నలిస్టులపై మీ పెత్తనం ఏంటి?
తెలంగాణ జర్నలిస్ట్ని ఈడ్చుకెళ్ళిపోయిన ఆంధ్ర పోలీసులు. ఆ బోగ్గని ఎవడు మాట్లాడమన్నాడండి మా గురించి ఎవడు మాట్లాడమన్నాడు? ఆ తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, మరి ఆ తెలంగాణలోనే ఆడొచ్చు కదా, అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా, అక్కడ ప్రజా సమస్యల మీద ప్రభుత్వం నిలదీయొచ్చు కదా. అలా చేయరు. మా రాష్ట్రంతో పని ఏంటండి మీకు? విడిపోయాం కదా, రాష్ట్రాలుగా విడిపోయాం కదా, మా రాష్ట్రంతో పని ఏంటండి మీకు? పోనీ మీరు ఏమైనా రాజకీయ పార్టీ పెట్టుకున్నారా? లేదుగా. రాజకీయ పార్టీలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, తెలంగాణలో పెట్టుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు మీరు మహారాష్ట్రలో పెట్టి పోటీ చేయలేదా? దాన్ని ఎవడో వద్దన్నాడా? మనకి ఈ ఏడుపులు ఆడకూడదు. మనకి అంత ప్రాంతీయ భేదం, అంత అభిమానం ఉన్నప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు మన జర్నలిస్టులో లేదంటే మన మేధావులు అని చెప్పి ముసుగులో ఉన్న కొంతమంది పోరంబోగాలకి మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. ఎవరు పోరంబోకి ఎదవల్లారా, మనం మాట్లాడితే తెలంగాణ వాదం తీసుకొస్తున్నాం, తెలంగాణ అనే పదం వాడుతున్నాం, మీరు ఇక్కడ ఏడని బోకి ఎదవల్లారా, అక్కడ సమస్యల గురించి వాళ్ళు ఎడతారులే, వాళ్ళు ఎలాగోలాగపోతారు, మనకెందుకు, మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడంటారా అని చెప్పేసి ఒక ఎదవ చెప్పడం మళ్ళీ వాళ్ళకి ఏమన్నా అంటే మళ్ళీ తెలంగాణ వాదం తీసుకొచ్చి మీరు ఎట్టేస్తారా? ముందు ఆ పోరంబోకి ఎదవలకు చెప్పండి. ఎవరి దాన్ని కడుక్కుంటే సరిపోద్ది, మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే సరిపోద్ది. మా ఇల్లు మేము శుభ్రం చేసుకుంటే మీరు వచ్చాక అడగాల్సిన మాది మేము కడుక్కుంటాం, మాది మేము చేసుకుంటాం. ఎందుకు మాట్లాడాలి? అవి ఏమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచు అవి మీకున్నప్పుడు పోలీసులు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వాలకు ఉండవా? అంటే మీరు ఇష్టానుసారంగా రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే చూస్తా ఊరుకుంటారా? ఇష్టానుసారంగా మాట్లాడతారా? ప్రాంతాలు వేరు రాష్ట్రాలు వేరు ఎంత మాత్రాన్ని మీరు రెచ్చగొట్టేసి మళ్ళీ ఇక్కడ ప్రాంతీయవాదం ముసుగులో దొంగకుంటారా? ఇది ఎక్కడ లోఫర్ బతుకులండి? దేని మించి లోపడతాను ఇంకోటి ఉండదేమో. అరెస్టులు చేయగానే మళ్ళీ విక్టిమ్ కార్డు అనగదొక్కేస్తున్నారు, భయపడిపోతున్నారు. ఎవడెవడో భయపడిపోడు ఎవరికైనా. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో మత విద్వేషాలు రేగుతాయి, ఇది ప్రమాదం అని చెప్పి తెలిసినప్పుడు ఖచ్చితంగా కేసులు నమోదు చేసి లోపలేస్తారు. అప్పుడు సెట్ అవుతాడు అనమాట. నెక్స్ట్ టైం అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండడానికే ఎవడో ఏం భయపడిపోవడం, ఏదో పెద్ద పోటీగాడని చెప్పేసి ఏం కాదు. మనకు ఆ మాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం ఉండదు. అటగోళ్ళకి ఇక్కడికి వచ్చి వాదించడమే. సిగ్గు సెలవు లేకపోతే సరే, ఏదో కన్నా సరే. పైగా ఆడికి మద్దతు పైగాను ఆడట ప్రశ్నించేసాడట, ప్రభుత్వాలు భయపడిపోయింది అట్ట. ఏంటో ఏదో ప్రశ్నించింది, ప్రభుత్వాలు భయపడిపోయింది. ఈ లోఫర్ బతుకులు మానేయండి రా, లోఫర్ ఏదో వల్ల. ఒకసారి ఆడు ఏమని మాట్లాడాడు ఒకసారి కళ్ళప్పగించి చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి.